అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక స్త్రీ జీవితం బంగారంగా అవ్వాలి అంటే, ఎంతో బాగుండాలంటే, చెయ్యి పట్టిన వాడు కూడా బంగారం లాంటి ప్రేమను చూపించాలి. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు కదా. నిజమే. మనమే కొన్ని అర్థం చేసుకోవాలి మిత్రమా. మనమంటే నచ్చని వాళ్ళకి మనమంటే చూపించే ప్రేమ కూడా నచ్చదు. ఒక తలనొప్పిలాగే అనిపిస్తుంది. కానీ ఈ విషయం అందరూ తెలుసుకోలేరు. ఈ లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అది నిజమైన ప్రేమ అని నమ్మించడమే. అలా నమ్మించి మోసం చేయడమే. ఒకరు నీకు నచ్చారని నువ్వు కూడా వారికి నచ్చాలని లేదు. నువ్వు నచ్చావని బలహీనతలని ఎప్పుడు కూడా విప్పి చెప్పకూడదు. చెప్పావో ఏదో ఒకరోజు వాటితో నిన్ను తప్పకుండా ఆడుకుంటారు. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని. మిమ్మల్ని కాదు అన్నారని పిచ్చివారిలా మారిపోకండి. అలా ఎప్పుడూ చేయవద్దు. కాదు అన్నవారికే పిచ్చి పట్టేలా మీరు జీవించాలి. అలా మంచిగా ఎదిగి చూపించండి. మనసిచ్చిన అమ్మాయికి ప్రాణాలే ఇస్తున్నావు, కానీ ప్రాణమిచ్చిన తల్లిదండ్రులకి ఏమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు పోతే ఆ అమ్మాయికి మరొకరు దొరుకుతారు, కానీ నీ తల్లిదండ్రులకి మాత్రం నువ్వు పోతే ఎవ్వరూ ఉండరు. మరో కొడుకు దొరకనే దొరకడు. కాబట్టి ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసిన ప్రేమే గొప్పది మిన్న. నిజమే. గుర్తుంచుకో మిత్రమా. ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పుడూ కూడా మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే అధికమైన ప్రేమను ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం కదా. కాదంటారా? నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం నువ్వు బాధపడద్దు. అస్సలు దిగులు చెందవద్దు. ఎందుకంటే ఆ బాధపడాల్సింది నువ్వు కాదు మిత్రమా, వారు పడాలి. నిన్ను వదులుకున్న వాళ్ళు పడాలి అని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చాలామంది జీవితాలలో సంతోషంగా జీవిస్తున్నారు అన్నదానికంటే కూడా సర్దుకుపోతూ జీవిస్తున్నారు అన్నమాటే నిజం. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మరి మన మీద మనకే అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడంటే మనకు విలువ ఇవ్వని వారి కోసం మనం మనసులో ఎక్కువ చోటిస్తూ ఆరాటపడుతూ ఎక్కువ స్థానాన్ని ఇచ్చినప్పుడు. అవునా కాదా? కొందరికి దగ్గరగా ఉండి బాధపడటం కంటే, అలుసైపోవడం కంటే దూరంగా ఉండటమే మంచిది. వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం చాలా మంచిది. గొప్పగా అందరూ ప్రేమించగలుగుతారు, కానీ ఓ తప్పు తర్వాత క్షమించి అంతే గొప్పగా చేరదీసేవారు కొందరే ఉండగలుగుతారు. అంత గొప్పగా ప్రేమించగలగడం చాలా అదృష్టం. అందరి వల్ల కాదు, అందరికీ అదృష్టం దొరకదు. దానికి గొప్ప మనసు ఉండాలి. ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు మిత్రమా. అవసరం ఉన్నంత వరకే ఆ బంధానికి విలువ. ఏ బంధమైనా ఏ బంధుత్వమైనా వాళ్ళ అవసరం తీరాక మనతో బంధుత్వం ఎందుకు అని భారంగా మారిపోతుంది. మనం ఇష్టపడే వాళ్ళకి అలా బ్రతకాలంటే ఆశ పుట్టించే మనుషుల కంటే కూడా బ్రతుకు మీద ఆశను చంపి జీవితం మీద విరక్తి పుట్టించే వారే ఎక్కువగా ఉంటారు. అలాంటి మనుషులు ఎక్కువైపోతూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటారనుకోవడం అది ఖచ్చితంగా మన తప్పే మిత్రమా. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి యొక్క మనసు. చాలా వేగంగా మారుతుంది. అలాగే ఆలోచనలు కూడా మారిపోతాయి. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఎవరి మీద కూడా పరిమితికి మించి అభిమానం, ఆశలు పెట్టుకోవద్దు. దానివల్ల వచ్చే దుఃఖం అనేది జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది అని తెలుసుకోండి. కొందరు ఎలా ఉంటారంటే వారి నుండి మీరు ఏమీ ఆశించరు, కానీ ఒక్క ప్రేమ తప్ప. మాట్లాడేది 5 నిమిషాలే అయినా
ప్రేమగా మాట్లాడితే చాలు అని అనుకుంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మీపై పెంచుకున్న ప్రేమ వారికి ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా కూడా తీరదు మిత్రమా. మోసం చేసేవాళ్ళు మీ రాతలో ఉన్నారు అంటే ఖచ్చితంగా కష్టాల్లో మీకు తోడుండేవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. మీ రాతలో తప్పక ఉండే ఉంటారు. ఎప్పుడూ కూడా నా రాత ఇంతే అని మాత్రం అనుకోవద్దు. బాధపడవద్దు. విశ్వాసంతో నమ్మకంతో ఉండండి. మీకు ప్రేమించడం రాదు అని చెప్పిన వాళ్ళకి సూటిగా చెప్పండి ఒక్క మాట, నా ప్రేమను అర్థం చేసుకునేంత పరిమితి నీకు లేదు అని గట్టిగా చెప్పండి బుద్ధొచ్చేలాగా. దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకోవడం చాలామంది అపోహ. కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉండేటప్పుడే కదా తెలుస్తుంది దగ్గరతనం యొక్క విలువ తెలిసేది. కాదంటారా? ఆలోచించండి మిత్రమా. అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతలి వారికి లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ, ఆవేదన అవతలి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. మీ మౌనంలో దాగి ఉన్న బాధే మీకు వారికి అర్థం కానప్పుడు ఏం చేస్తాం? మీ మనసులో ఉన్నా సరే ప్రేమ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి మీరే తెలుసుకోండి, ఆలోచించండి. ఈ మోసపు సమాజంలో ఉన్న మనుషుల వల్ల ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. కానీ బ్రతికినన్ని రోజులు సంతోషంగా బ్రతకాలి. ఎప్పుడు పోతామో తెలియదు. అన్నీ పక్కన పెట్టి ఉన్న వాటితో ఆనందంగా ఉండండి. అలాగే సంతోషంగా కూడా ఉండండి మిత్రమా. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా కూడా అన్నీ మర్చిపోయి మీరే కావాలని మీ దగ్గరికి వస్తున్నారు అంటే మాత్రం అందుకు కారణం ఒక్కటే, మీ ప్రేమ కావాలి. అలాంటి వారు మీరు దొరకరు. మీకు ఎవ్వరికి ఇవ్వని స్థానం వాళ్ళ మనసులో మీకు ఉంది అని అర్థం. మీకు ఇచ్చారు అని అర్థం. వారిని తక్కువ చేసి ఎప్పుడూ చూడవద్దు. అలాంటి వారిని కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవడం జీవితాన్నే కోల్పోయినట్టు సంపాదించుకోవడం జరగని పని. గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో ఎప్పటికైనా సరే ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎవరి మీదైతే ఎక్కువగా ఆధారపడతారో, వారే ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని దూరం చేసుకుంటారు. అందరికంటే ఎక్కువ బాధ పెడతారు. కోలుకోలేనంత దెబ్బ కొడతారు. మోసం చేసి వెళ్ళిపోతారు. అందుకనే పరిమితికి మించి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అప్పుడే మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండగలరు. అలాగే మీ మనసుకి చాలా మంచిది కూడా. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.